హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల నుంచి వచ్చే ఉపయోగాలేంటి అంటే బ్యాంకుల ద్వారా వారికి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి, వారికి వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సీనియర్ సిటిజన్లకు అంటే 60 ఏళ్ళు పైబడిన వారు 2026లో బ్యాంకులు మరియు ప్రభుత్వం అందిస్తున్న తాజా ప్రయోజనాలు విశేషాలు ఇక్కడైతే ఉన్నాయి. ఇవి మీ ఆర్థిక భద్రతను మరియు సౌకర్యాన్ని పెంచుతాయి. ఇక ముందుగా వచ్చేసి ఆకాశాన్ని అంటనున్న వడ్డీ రేట్లు. ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచాయి. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్లకు 0.50% నుండి 0.75% వరకు అదనపు వడ్డీ లభిస్తుంది. ఇక SCSS అంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము 2026 మొదటి త్రైమాసికానికి గాను ఇందులో 8.20% వడ్డీ లభిస్తుంది. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. ఇక బ్యాంకు FDలు అంటే SBI, HDFC, ICICI వంటి పెద్ద బ్యాంకులు 7.50% వరకు, అలాగనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8.25% నుండి 9% వరకు వడ్డీనైతే ఆఫర్ చేస్తున్నాయి. అలాగనే సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో మరొక ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇక పన్ను మినహాయింపుల్లో శుభవార్త. వృద్ధులకు పన్ను భారం తగ్గించేలా నిబంధనలు అయితే ఉన్నాయి. ఇక వడ్డీపై మినహాయింపు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీపై 50,000 వరకు పన్ను ఉండదు. దీనిని 1,00,000కు పెంచాలని 2026 బడ్జెట్లో ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. తర్వాత TDS మినహాయింపు. మీ ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోతే బ్యాంకుల్లో ఫామ్ 50H సమర్పించడం ద్వారా వడ్డీలో కోత పడకుండా చూసుకోవచ్చు. ఇక మరొక ఉపయోగం చూసుకున్నట్లయితే 75 ఏళ్ళు దాటిన వారికి కేవలం పెన్షన్ మరియు వడ్డీ ద్వారా ఆదాయం పొందే 75 ఏళ్ళ పైబడిన వారు IT రిటర్నర్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇక వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు మరికొన్ని ఉపయోగాలు కూడా ఇచ్చాయి. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు. వృద్ధులు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అయితే అందుబాటులోకి వచ్చాయి. నగదు డెలివరీ అంటే ఫోన్ కాళ్ళు లేదా యాప్ ద్వారా నగదును ఇంటికే తెప్పించుకోవచ్చు. అలాగనే ముఖ్యంగా మరొక ఉపయోగం చూసుకున్నట్లయితే లైఫ్ సర్టిఫికెట్. పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఇంటి నుండే సమర్పించే వెసులుబాటు ఉంది. అలాగనే చెక్కులు KYC, చెక్ బుక్ సేకరణ, కేవైసీ డాక్యుమెంట్ల అప్డేట్ వంటి పనులు కూడా ఇంటి వద్దే పూర్తవుతాయి. ఇక ముఖ్యమైన పథకాల ఒక చిన్న పట్టిక చూసినట్లయితే పథకం పేరు SCSS, వడ్డీ రేటు అంచనా 8.20%. ముఖ్య ఉద్దేశం అత్యధిక లాభం అలాగనే భద్రత. అలాగనే SBI VCare 7.50% అంటే దీర్ఘకాలిక పొదుపు పథకం ఇది. ఇక తర్వాత పథకం పేరు PMVVY, వడ్డీ రేటు 7.40%. దీని ముఖ్య ఉద్దేశం నెలవారీ పెన్షన్ లాగా ఆదాయం అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించిన చిన్న సలహా చూసినట్లయితే మీ వద్ద ఉన్న మొత్తాన్ని ఒకే బ్యాంకులో కాకుండా 2-3 బ్యాంకుల్లో లేదా పథకాల్లో విభజించి పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తగ్గుతుంది, లాభం కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.